దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున గడిచిన దినములన్నీ కాపాడబడి మరొకసారి ప్రభు యొక్క పాద సన్నిధిలో ఇటు విధంగా ఈ రాత్రి కూడి ప్రభును స్తుతించడానికి, ఆయన నామమును గణపరచడానికి, ప్రభు మనలను ప్రేమించి ఆయన అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. మనం అప్పుడే మూడు రోజులు 4 రోజులు అయిపోయింది. ఈ రాత్రి మరొకసారి ప్రభు సన్నిధిలో మనం కూడి ప్రభును స్తుతించడానికి ఈ సమయాన్ని ప్రభు ఇచ్చారు. మన ప్రియ సహోదరుడు బోలా అర్జున్ రావు గారు మరి ప్రభునందు నిద్రించటం వల్ల మనం మైక్ పెట్టుకుని ఆరాధించుకోలేకపోయాం. మరి చాలామంది ఇలాగ ఎట్టకుండా ఉంటే మయ హ్యాపీ అనుకుంటున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తుంది ఈ పరిస్థితులు చూస్తుంటే. 40 రోజులు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉందేమో అనిపిస్తుంది. అవునంటారా? 40 రోజులు రావటం అంటే కొంచెం ఇబ్బందికరం అనిపిస్తుందేమో. ఏదన్నా అవకాశం వస్తే అమ్మయ్య అనిపించేలా ఉన్నారు. కనుక దేవుని కృపను బట్టి సంవత్సరం ప్రారంభించాం కాబట్టి ఏదో రకంగా కొనసాగిద్దాం. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మళ్ళా సంవత్సరం జరిగించటమో మానేయటం అనేది ఆలోచించుకుందాం. దేవుని సన్నిధానంలో బుధవారం మనం 18వ తారీఖు నుంచి ఈ సిలువ జ్ఞాన కొడుకులు మనం ప్రారంభించుకోవడానికి దేవుడు మరి కృపనిచ్చారు. నేనైతే ప్రతి రాత్రి ఆ కొడుకుల్లోనూ పాల్గొంటూ వచ్చాను, ఎక్కడ మానలేదు. కానీ ఇక్కడికి నేను రాలేదు. 2 రోజులు నేను రానని చెప్పాను. ఎవరైనా వచ్చేవాళ్ళు మీరే ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. గత 2 రోజులు మరి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి మాత్రం నేను వస్తానని చెప్పాను. రావటానికి దేవుడు కృప చూపించారు. కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుండి 34 వచనాల వరకు. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, ఎంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరల 12 శిష్యులను పిలుచుకుని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయన్ని అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇంకొక భాగం చదువుదాం. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో కూడా 31వ వచనం గాంచి మాటలు ఉంటాయి. అక్కడ ఇంకా అర్థవంతంగా లూకా రాశారు. 12 మంది శిష్యులను పిలిచి, యెరూషలేముకు వెళ్ళుచున్నాం గనుక మనుష్య కుమారుడు ప్రవక్తల చేత రాయబడిన ప్రకారం నెరవేర్చబడును. వారు ఆయనను అపహాసించి
అవమానపరిచి వారి మీద ఉమ్ము వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారి మాటల్లో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడును గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ చదివినటువంటి భాగంలో 1-2 మాటలు మనం జ్ఞానం చేద్దాం. యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేము వెళ్ళడానికి ఆయన బయలుదేరారు. యెరూషలేము ప్రయాణాన్ని ఆయన మొదలుపెట్టారు. అక్కడ యెరూషలేము వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు ప్రజలు చాలామంది ఆయనతో ఉన్నారు. వాళ్ళందరితో కలిసి నడక మొదలుపెట్టారు. జరిగింది ఏంటి తెలుసా? వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచున్నాడు. యేసు ఎప్పుడైతే నడుచుకుంటా వారు ముందు వెళ్తున్నారో ఆ ప్రజల్లో కలిగింది ఏంటి తెలుసా? విస్మయం కలిగిందట. రెండవది ఏంటి తెలుసా? ఎంబడించి వారు భయపడ్డారంట ఆయనకి. యెరూషలేము వెళుతూ ఉంటే యెరూషలేము ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆయన కూడా ఉన్నటువంటి వారు విస్మయం పొందారట. అయ్య బాబు, యెరూషలేమా, ఈయన వస్తున్నాడా అని. రెండవది, వెంబడించి వారు ఏం పడ్డారట? భయపడ్డారట. అప్పుడు ఆయన 12 శిష్యులను పిలుచుకుని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించారట. ఇదిగో మనం యెరూషలేము వెళ్ళబోతున్నాం. యెరూషలేములో మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు అప్పగించబడబోతున్నాడు. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగిస్తారు. ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయన కొడతారు అని కూడా ఉన్నటువంటి శిష్యులకు యెరూషలేములో జరగబోయేటువంటి లేఖనాలు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్పు జరగబోతున్నాయి. మనం యెరూషలేము వెళ్ళబోతున్నాం, యెరూషలేము ఇలా జరగబోతుందని తన కూడా ఉన్న శిష్యులతో యెరూషలేములో జరగబోయే సంగతులు చెప్పడం మొదలుపెట్టారట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఒక ఊరు వెళ్తున్నప్పుడు అక్కడ జరగబోయే సంగతులు ఏంటో ముందుగా మనకు తెలిసినప్పుడు కూడా వెళ్తున్నటువంటి వారితో ఈ విషయాలు చెప్తాం. ఇదిగో అక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఇలా జరగబోతుంది, ఇలా జరుగుతుందని. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్పు జరగబోతున్నాయి. మనం యెరూషలేము వెళ్ళబోతున్నామని 12 మంది శిష్యులకు చెప్పడం మొదలుపెట్టారు. యెరూషలేములో ఏం జరగబోతుందో చెప్తున్నారు. యెరూషలేములో ఏం జరగబోతుంది? యెరూషలేము వెళ్ళగానే మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును ఏం చేయబడతారంటే అప్పగించబడతాడు. వారు ఆయనకి ఏం విధిస్తారో? మరణ శిక్ష విధిస్తారు. ఆయన అన్యజనులకు అప్పగిస్తారు. ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేస్తారు. కొరడాలతో ఆయన కొడతారు, చంపేస్తారు. 3 దినములైన తర్వాత మళ్ళా తిరిగి లేస్తాడు. ఈ సంగతులన్నీ, జరగబోయేటువంటి సంగతులన్నీ శిష్యులకు ఏం చేసుకుంటూ వెళ్ళారు తెలుసా? చెప్పుకుంటా నడుచుకుంటూ వెళ్తున్నారు. కూడా ఉన్నటువంటి శిష్యులందరూ యేసయ్య చెప్పిన ఈ మాటలన్నీ చక్కగా ఇంటూ వెళ్ళారు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఒక్క మాట కూడా వాళ్ళు గ్రహించలేదట. ఒక్క మాట కూడా వాళ్ళు గ్రహించలేదట. అది ఏమైపోయిందంట? ఆ సంగతి వాళ్ళకి మరుగు చేయబడును గనుక అస్సలు ఆయన చెప్పిన సంగతులు అస్సలు వాళ్ళకి ఏమి బోధపడలేదంట. అస్సలు అర్థం అవ్వలేదట. ఏం చెప్పున్నాడో ఏం చెప్పాడో కూడా వాళ్ళకి తెలియట్లేదట. యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంగతిని ముందుగా ఎరిగిన వాడై ఉన్నాడు. దేవుడైన వాడు ఏమి జరగబోతుందో ముందు ఆయనకి తెలుసు. అందుకే యెరూషలేములో ఏం జరగబోతుందో, పెద్దలు ఏ తీర్పులు తీర్చబోతున్నారో, మనుష్య కుమారుని ఎలా కొరడాలతో కొడతారో, ఉమ్ములు ఎలా వేస్తారో, ఇవన్నీ ముందుగానే తన శిష్యులకు తెలియజేశారు. కానీ వారు విన్నారంట, కానీ ఏం చేయలేదు,
గ్రహించలేదు. వారికి అస్సలే బోధపడలేదట. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుని సంగతులు వింటున్నాం, అనేక సంగతులు ఆలోచన చేస్తున్నాం. దేవుడు అనేక రీతిలుగా నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే గ్రహించగలుగుతున్నామా? యేసు ప్రభు శిష్యులు కూడా ఉన్న వాళ్ళతో ఇలా జరగబోతుందిరా, మనం అక్కడికి వెళ్తున్నాం, ఇలా జరుగుతుంది అని చెప్పినా కూడా వాళ్ళు ఒక్క సంగతిని కూడా ఏం చేయలేకపోయారంట, గ్రహించలేకపోయారు. విన్నారు కానీ అర్థం కాలేదు, వాళ్ళకి అసలే బోధపడలేదంట. ఏ విషయాన్ని కూడా వాళ్ళ మనసును పెట్టలేదు, అలా నడుచుకుంటా పోయారంతే తెంగరోల్లాగా. కానీ గమనిస్తే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వాక్యం వింటున్నాం, యూట్యూబ్లో లైవ్లో వాక్యం వినే వాళ్ళు ఉన్నారు. అలాగే మనం ప్రతిరోజు టీవీల్లో వాక్యాన్ని వినేవారు ఉన్నారు. కానీ మరి వినేవారుగానే ఉంటున్నామా? గ్రహించగలుగుతున్నామా? దేవుని మాటలు వినేవారుగా ఉండకూడదు. దేవుని మాటలు మనం ఏం చేసేవారు ఉండాలి తెలుసా? గ్రహించువారుగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. వినేవారుగా ఉండకూడదట. మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం కాడ మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, ఇదిగో మీరు ఇనువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి, ఎవడైనా సరే వాక్యము ఇనువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపనవాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకున్న మనుషుణ్ణి పోలి ఉంటాడట. వాక్యం వింటున్నాం మనం, వాక్యాన్ని గ్రహించలేని వారమైతే, వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారమైతే, వాక్యానుసారంగా నడవలేని వారమైతే, వాక్యాన్ని గైకొనలేనటువంటి వ్యక్తులమైతే అద్దములో తన సహజ ముఖమును చూచుకుని బయటకు వచ్చి మర్చిపోయిన వాడిని పోలి ఉంటాడంట మనుషుడు. నేను ఇంటికాడ వచ్చేటప్పుడు అద్దం దగ్గర నుంచి చక్కగా పౌడర్ రాసుకుని వచ్చాను. ఇప్పుడు నా ముఖం ఎలాగుందో నాకు తెలియదు. మీరు ఎవరో అక్కడ చూసాయి గారి ముఖం మీద ఇక్కడ మచ్చ ఉందండి, నల్లగా ఉందండి, లేకపోతే ఈ పక్కన తెల్లగా ఉందండి అంటే కానీ నాకు తెలియదు. మీరు కూడా వత్త ఇంటికాడ అద్దం చూసుకుని అద్దం దగ్గర తలదువ్వుకొని పౌడర్ రాసుకుని వస్తారు. వచ్చేటప్పుడు ముఖాన్ని చక్కగా అలంకరించుకుని వస్తారు. వచ్చిన తర్వాత మీ ముఖం ఎలాగుందో మీకు తెలియదు, తెలుసా? అంటే అద్దములో సహజ ముఖాన్ని చూసుకుని మనం బయటకు వచ్చిన తర్వాత ఆ ముఖం ఎలాగుందో మనకు తెలియదు. అలాగే ఉంటారంట వాక్యం విని దాన్ని గ్రహించిన వాళ్ళందరూ. వినివారుగా ఉండకూడదంట. ఈరోజు మనం ఆలోచన చేస్తుంటే మన సంఘస్థులందరూ, మన వాళ్ళందరూ, బయట వాళ్ళు కూడా మనకెందుకు కానీ మన వాళ్ళందరూ ఇక్కడ యాకోబు చెప్పినట్టుగా వాక్యం వినేవారుగానే ఉంటున్నారు. వాక్యాన్ని ఏం చేయలేకపోతున్నారు? గైకొనట్లేదు, వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడట్లేదు. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు అన్నట్టే తప్ప సరైన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు అంటంలో నేనేమి సందేహపడలేదు. నేను ఒక నెల రోజుల మండించి అదే ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ప్రభువా, నేను చెప్పే బోధగని సరైంది కదా, ఎందుకని ప్రజలు వాక్యానికి లోబట్టలేదు, లోకం వైపు ఎందుకు పరిగెడుతున్నారు, లోకం ఎందుకు వాళ్ళలో చోటు చేసుకుంటుంది, ఏంటి ప్రభువా అని నేను ప్రతిరోజు ప్రభుని అడుగుతూ వస్తున్నాను. ఎందుకో తెలుసా? వాక్యం వినబడుతుంది. ఇప్పుడు మనకి వాక్యం మనకి అన్ని విధాలుగా అన్ని మూలల నుంచి మనకు దొరుకుతుంది. ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో వాక్యం మనకు దొరకదు, ప్రకటించే వాళ్ళు ఉండరు. కాబట్టి వింటున్నప్పుడు, ఈ చెప్పబడుతున్నప్పుడు, వాక్యం మనకు దొరుకుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం గ్రహించగలిగితే, వాక్యాన్ని సరంగా మనం నడవగలిగితే, ఆ వాక్యం మనలో పనిచేయగలిగితే మనం ఏమవుతాం తెలుసా? ధన్యులవుతాం. వినేవారు ఉండకూడదు, వినేవారు ఉండకూడదు. వినేవాడు అయితే ఎలా ఉంటాడంటే అద్దములో తన సహజ ముఖం చూసుకున్నవాడిగా ఉంటాడట. అద్దములో సహజ ముఖం చూసుకున్నవాడుగా. సహజ ముఖం కనబడుతుంది, బయటికి రాగానే మర్చిపోతాం. అలాగే వాక్యం వింటున్నారు, గుళ్ళో వాక్యాన్ని చదువుతున్నారు, బయటికి వెళ్ళగానే మర్చిపోయే పరిస్థితి. కనుక ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. యేసు ప్రభు శిష్యులు కూడానే ఉన్నారు.
ఆయన చెప్పిన సంగతులన్నీ విన్నారు, కానీ ఒక్కడు కూడా ఏం చేయలేదంట. ఇంక వాళ్ళకి మనకి తేడా ఉందా? అందుకని వాక్యం వినేవారికి ఉండకూడదు. ఒకవేళ వాక్యం చెప్పిన లేఖనాలు అసలు అలాగున్నాయో లేవో కూడా మీరు లేఖనాలు పరిశోధించుకోవాలి. వాక్యపు లోతులోనికి రావాలా. వాక్యాన్ని క్షుణ్ణంగా మనం గ్రహించగలగాల. వాక్యానుసారంగా నడవడానికి మనం సిద్ధపడాలా, లోకానుసారం కాదు. ఈరోజు మనలో ఉన్నదంతా ఏంటో తెలుసా? లోకానుసారం. లోకానుసారం కాదు, శరీరానుసారంగా కాదు మనం నడవలసింది, ఆత్మానుసారంగా నడవాలట. ఆత్మానుసారంగా మనం నడవాలి. మనం ఎందుకో తెలుసా? ఆత్మానుసారులు మనం. కాబట్టి లోకానుసారంగా నడుస్తున్నారు. గమనించండి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం గమనిస్తే వారు విన్నారు కానీ గ్రహించలేదు. వారికి ఒక్కటి కూడా ఏం పడలేదట, బోధపడలేదు. ఈ రాత్రి నీవు కూడా ఎలాగుంటున్నావు తెలుసా? వాక్యాన్ని వినేవాడిగా ఉంటున్నావు. అదేంటంటే మేము అలాగ ఉండటం ఏంటి అనుకుంటున్నారా? మన గురించి ఏం చెప్పబడుతుంది వాక్యం? అపోస్తుల కార్యములు 28 అధ్యాయం 26, 27 వచనాలు మనం చదివితే, అపోస్తుల కార్యములు 28 అధ్యాయం 26, 27 వచనాలు చూడండి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూస్తారు గాని కానరని ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళి చెప్పుమో. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా యొద్ద స్వస్థత పొందకున్నట్లు వారి హృదయాలంట ఏమై ఉన్నవి? కొవ్వి ఉన్నవి, చెవులు మందముగా ఉన్నవి. ఇక్కడ చూడండి, ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి వారు వినుట్టు మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని చెప్పు. ఇదిగో మీరు వింటారు తప్ప గ్రహించరు, మీరు చూస్తారు తప్ప కానరు, మీరు గ్రహించరని విషయం చెప్పు వాళ్ళకని ఇక్కడ పౌలు గారు ద్వారా చక్కని మాట మనకు తెలియజేయబడుతుంది. వారు కేవలం ఎలాగున్నారట? వినువారు మాత్రమై ఉండి. ఎలా ఉన్నారంటే వినువారుగానే ఉంటున్నారట. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూస్తారు కానీ కానరని చెప్పి ప్రజలకి. వారు మనసారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా యొద్ద స్వస్థత పొందినట్లు ఏమైపోయింది? హృదయం ఏమైంది? కొవ్వి ఉన్నది. వారి చెవులు మందంగా ఉన్నాయి, చెవులు మందం. అందుకే చెవులుండి బదిరులైన వారిని, కళ్ళుండి అందులైన వారిని నా దగ్గరకు తీసుకురండి అన్నాడు దేవుడు. చెవులు ఉన్నాయి, వినపడదు కొంతమందికి. కళ్ళున్నాయి, కనబడవు కొంతమందికి. కానీ ఇక్కడ ఏంటి? చెవులుండి చూస్తున్నారు, వింటున్నారు, కళ్ళుండి చూస్తున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారంటే దేవుని కార్యాల్లో గ్రహించలేకుండా ఉంటున్నారట. అందుకని ఏం చెప్తున్నాడు తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి సంగతి, వాళ్ళ హృదయాలు కొవ్వుబారున్నాయి, చెవులు మందమై ఉన్నాయి అంటున్నాడు. ఎందుకు చెవులు మందం, ఎందుకు హృదయం కొవ్వు అంటే దేవుని మాట వినట్లేదన్నమాట. అందువల్ల విననల్లని వాళ్ళందరూ ఎవరంటే హృదయంలో కొవ్వు, చెవులు మందం అంటున్నాడు. కాబట్టి రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, దయచేసి గమనించండి. దేవుని మాట విన్నవాడు వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? గ్రహించాల. వాక్యాన్ని గ్రహించలేకపోతే మనం దేవుని దృష్టిలో కొవ్వు హృదయాలు కలిగిన వారుగా ఉంటాం. అద్దములో సహాజ్య ముఖాన్ని చూసుకున్న వారుగా ఉంటాం. అందుకనే మొదటి సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయం 22వ వచనంలో ఒక మంచి మాట చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 15 అధ్యాయం 22వ వచనం.
ఆ. చూడండి, ఇక్కడ సౌలుతో చెప్పమని సమూయేలుతో దేవుడు మాట్లాడే మాట ఏంటి తెలుసా? ఒకడు సమీపించి ఆలకించి ఆయన మాట వినుట శ్రేష్టం. పొట్టోళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే ఏమి వినటం శ్రేష్టం? మాట వినటం శ్రేష్టం అన్నాడు. ఎందుకు సౌలుకి మాట చెప్పమన్నాడు తెలుసా? సమూయేలుని అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ పట్టణం అంతా కూడా శపితమైంది, దయచేసి అందులో ఏది ముట్టొద్దు, అన్నిటిని మీరు తగలబెట్టేయండి అని చెప్పాడు దేవుడు. కానీ సౌలు తన సైన్యానికి ఏం చెప్పాడని తెలుసా? బలిష్టమైనటువంటి ఎద్దులను, ఆవులను, గొర్రెలను, మేకలను తెచ్చి అంతాపురంలో ఉంచండి అని చెప్పాడట. బలిష్టమైన వాటిని. దేవుడేమో అన్నిటినీ పాడు చేయమని చెప్తే సౌలు తన సైన్యానికి ఏం చెప్పాడు తెలుసా? బలిష్టమైన వాటిని పట్టుకొచ్చి అంతాపురంలో ఉంచండి అన్నాడట. ఇది చూచిన దేవుడు, ఎవడికి కావాలి నీ బలి? పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే ఏంటి శ్రేష్టమో తెలుసా? మాట వినటం శ్రేష్టం. నువ్వు మాట వినకుండగా, దేవుని మాటకి లోబడకుండగా, వాక్యానికి లోబడకుండా, వాక్యానుసారంగా నడవకుండగా నువ్వెన్ని చేస్తే ఎవడికి కావాలా? వాక్యానికి ఏమవ్వాలి? మనం లోబడాలి. బలులు అర్పించుట కన్నా, పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కన్నా సమీపించి ఆలకించి మాట వినటం శ్రేష్టం అంటున్నాడు. ఈరోజు ఆలోచన చేసుకుందాం. నేను ముగిస్తాను. మాట వింటున్నామా? దేవుని మాటకి లోబడుతున్నామా? సేవకుని మాటకి లోబడుతున్నామా? అందుకే యెషయా గ్రంథం 51:10 చూస్తే, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువారు ఎందరు అని ఉంటుంది. ఉందరా? 50:21 అనుకుంటా. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువారు ఎందరో? ఎలుగు లేకయే చీకటిలో నడుచువాడు. చూడండి, మీలో యెహోవాకు భయపడి ఆయన మాట వినాలట. ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా? మాటను గ్రహించాలా? మరి ఇక్కడ యేసు ప్రభు శిష్యులు మాట విన్నారు కానీ ఏం చేయలేకపోరు? మాటను గ్రహించలేదు. గ్రహించడం అంటే ఏంటి? ఆదికాండం 26:2 మనం చదివితే, ఆదికాండం 26:2 మనం చదివితే, మీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవశమై ఉండుము, నేను నీకు తోడై ఉందును, నిన్ను ఆశీర్వదిస్తాను. ఏలయనగా ఈ దేశమునిచ్చి చాలా చూడండి, ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహించడం అంటే ఏంటో మీరు అర్థం అవ్వడం కోసం ఈ మాట చదివించాను. చూడండి, ఇస్సాకుతో దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? ఇస్సాకు, నువ్వు ఉన్నటువంటి ప్రాంతము గెరారు ప్రాంతం, కానీ ఆ ప్రాంతం కరువుతో నిండి ఉంది. కాబట్టి నీవు ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నా మాట విని నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. నువ్వు నా మాట విని ఈ దేశమందు ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఈ దేశమందు ఉంటే ఈ దేశాన్ని అంతటిని నీ సంతానమునకి ఇస్తానన్నాడు. ఇదిగో నువ్వు ఈ దేశమందు ఉంటే ఈ దేశమంతా నీకు, నీ సంతానానికి నేను ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ దేశమందు నా మాట విని ఉంటే నీ సంతానమును ఇసుక రేణు వలె విస్తరింపజేస్తాను అన్నాడు. 4 ఆశీర్వాదాలు ప్రకటించాడు అక్కడ. ఇప్పుడు చెప్పాడు దేవుడు. మరి ఇస్సాకు ఏం చేశాడు? వినేసి విడిచిపెట్టాడా? విని వదిలేశాడా? విని పట్టించుకోలేదా? ఇస్సాకు ఏం చేశాడు? మీరు గమనించండి. అదే అధ్యాయం 12 చూస్తే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఇత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవునికి స్తోత్రం చెప్దాం.
వాక్యం విన్నాడు, దేవుని మాట అతను విన్నాడు. విన్నది విన్నట్టుగా ఏం చేసుకున్నాడు తెలుసా? గ్రహించుకున్నాడు. ఆ దేశమందు పరవశగా ఉన్నాడు, కరువులో నిలిచాడు. దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇదండి గ్రహించటం అంటే. దేవుని మాట వింటున్నాం కానీ మనం గ్రహించగలుగుతున్నామా? దేవుని మాట ప్రకటించబడుతుంది, ఆ మాటను మనం వింటున్నాం కానీ ఆ మాటను మనం పట్టించుకుంటున్నామా? ఆ వాక్యానుసారంగా నడవడానికి మన ఆత్మీయ జీవితాలు సిద్ధపరచుకుంటున్నామా? మీరు గమనించండి, 6 దినాలు మీరు కష్టపడి పని చేసుకోండి అన్నాడు. 7వ దినం ఏ దినం అని చెప్పాడో? విశ్రాంతి దినం అని చెప్పాడు. మనం ఎక్కడ ఉండాలా? మందిరంలో ఉండాల. 6 దినాలు మీరు కష్టపడండి, 7వ దినం ఎక్కడ ఉండాలంటే మందిరంలో ఉండమని చెప్పాడు. ఇది మనకు చెప్పిన ఆజ్ఞ. దాన్ని మనం గైకుంటే ఆ రోజు ఎక్కడ ఉండాలి? మనం మందిరంలో ఉండాలి. బలిపీఠం మీద ఎట్టి పరిస్థితిలో ధూపము మానటానికి వీలు లేదన్నాడు. నిత్యము అగ్ని ఏమవుతుండాలన్నాడు? బలిపీఠం మీద మండుతూ ఉండాలన్నాడు. మండుతూ ఉండాలా. కాబట్టి ఎంతవరకు వాక్యానికి లోబడుతున్నాం, వాక్యాన్ని గైకుంటున్నాం? ఆలోచన చేయండి. ఈరోజు మనం మైక్ పెడితేనే ప్రార్థన, మైక్ లేకపోతే ప్రార్థన ఉండదా? అందరూ వస్తేనే గుడికి వెళ్ళాలా? లేకపోతే మన గుళ్ళోకి వెళ్ళి ఆ రోజు అయ్యో ఆదివారం ఈ రోజు అని ప్రార్థన చేసుకోవడానికి కూడా మనం సిద్ధపడొద్దా? అంటే వింటున్నాము కానీ ఏం చేయలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. 1వ తారీఖుని మనం స్తుతి ఆరాధన చేసుకున్నాం. ఆ రోజు కొంతమంది రాలేదు, కానీ ఆ రోజు మంగమ్మ గారు చనిపోయింది, మనం ఆరాధన చేసుకోలేదు. కానీ ఆల్రెడీ తెల్లవారుజామున ఏం జరిగిపోయింది? మనకి ఆరాధన జరిగింది. మొన్నటి ఆదివారం ఉంది, ఆరాధన లేదు మనకి. కానీ ఎవరైనా ఒక్కరైనా వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తారా అనుకున్నాను. నేను వచ్చాను, మోకరించాను, కానీ చెప్పి ప్రార్థన చేసుకున్నాను, నేను వెళ్ళిపోయాను. కానీ ఎవరైనా చేసి ఉంటారంటే నేను తర్వాత సమాచారం తెలుసుకుంటూ ఒక్కరు కూడా రాలేదను. అంటే ఆ రోజు మన దేవుని ఆజ్ఞను ఏం చేసిన వాళ్ళం? ధిక్కరించాం కదా. ఆజ్ఞాతిక్రమం ఏమని చెప్పబడుతుంది? పాపమని చెప్పబడుతుంది కదా. వెనక ఆలోచన చేయండి. వినేవారుగా ఉండకూడదు, వాక్యాన్ని వినేవారుగా ఉండకూడదు. యేసు ప్రభు శిష్యులు వినేవారుగానే ఉన్నారు, దాన్ని ఏం చేయలేకపోయారు? వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ ఇస్సాకును మనం గమనిస్తే దేవుని మాట విన్నాడు, ఆ మాట ప్రకారంగా ఏం చేశాడో చేశాడు, 100 అంతల ఆశీర్వాదాన్ని పొందాడు. అట్టి ఆశీర్వాదం మనం కూడా పొందుకునేవారుగా వాక్యం విని వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత ఫిబ్రవరి 18వ తారీఖు రాత్రి నుండి ప్రతి రాత్రి ఈ శిలువ జ్ఞాన కొడుకుల్లో మేము పాల్గొనడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు. ఇంతవరకు తండ్రి, మరి నీ శిష్యులతో యెరూషలేము వెళ్ళడానికి బయలుదేరినప్పుడు వాళ్ళని కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళుతూ యెరూషలేములో ఏమి జరగబోతుందో, మనుష్య కుమారుడు ఏ విధంగా అప్పగించబడతాడో వారికి అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పావు తండ్రి. కానీ వారు విన్నారంట కానీ గ్రహించలేదు, వారికి బోధపడలేదు, ఒక్క మాట కూడా వారు అర్థం చేసుకోలేకపోరు, విడిచిపెట్టేశారని ఆ సందర్భంలోంచి కొన్ని మాటలు మాకు బయలుపరిచాం. నిజమే ప్రభా, వినేవారుగా ఉంటే అద్దములో సహాజ్య ముఖాన్ని చూచుకుని బయటికి వెళ్ళి మర్చిపోయే వారితో మేము సమానం అంటున్నావు తండ్రి. కనుక అలాగ ఉండకూడదు, వాక్యాన్ని గ్రహించాలని పొట్టేల క్రొవ్వ అర్పించుట కంటే, దహన బలు అర్పించుట కంటే, మొక్కు బలు అర్పించుట కంటే సమీపించి ఆలకించి దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టం అంటున్నావు తండ్రి. నీ మాట వినటంలో ఉన్న సంతోషం, నీ మాటలో ఉన్న ఆనందం ఇంకెందులో లేదు ప్రభువా. దయచేసి ప్రతి ఒక్కరూ లోకానుసారంగా నడవడం కాదు, నీ వాక్యానుసారంగా నడవాలి, ఆత్మానుసారంగా నడవాలి ప్రభువా. అట్టి సిద్ధపాటు ప్రతి బిడ్డకు నువ్వు దయచేయండి. ఈ రాత్రి ఇస్సాకు నీ మాట విన్నాడు, నీ మాట ప్రకారంగా నిలిచాడు, నీ మాట ప్రకారంగా నడిచాడు, నీ మాట ప్రకారంగానే నీవు ఇస్సాకును ఆశీర్వదించావు నాయన.
మేము కూడా ఆశీర్వాదం కావాలనుకుంటున్నామే కానీ నీ వాక్యానుసారంగా నడవలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం ప్రభువా. అలా కాకుండా నిలవాలా, నడవాలని ఈ రాత్రి మరొకసారి మాతో మాట్లాడిన విలువైన మాటలను బట్టి వందనాలు. విని విడిచిపెట్టడం కాదు కానీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ఈ కడవరి దినాల్లో ముందుకు సాగునట్లు కృప దయచేయండి. ఇంతవరకు జరిగిన కూడుకుల్లో సహాయం చేశాం, ఇక జరగబోయే కూడుకుల్లో కూడా సహాయం చేసి నేను ఏ రోజు తప్పిపోకుండా నీ సన్నిధిలో ముందుకు సాగిపోయే కృప మందరకు మీరు దయచేయమని, ఘనతయు మహిమయు ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కనుని సహవాసము, సమాధానము ఇక్కడ కూడిన మనకును, యూట్యూబ్లో లైవ్లో వాక్యం వింటున్నటువంటి మన ప్రియ సహోదరులందరికీ, వారి కుటుంబాలకును, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడల మీదను, సంఘం మీదను, గ్రామం మీదను నిత్యము నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాది కీలికనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.